ఈరోజు మనం సింపుల్గా వెజిటేబుల్ కుర్మా చేసుకుంటున్నాం. వెజిటేబుల్ కుర్మా చపాతీతో పాటు పూరి, పుల్కా, అలాగే ఫ్రైడ్ రైస్, బగారన్నంతో చాలా బాగుంటుంది. సింపుల్గా అన్ని వెజిటేబుల్స్ వేసి ఎలా చేయాలో చూద్దాం రండి. సో ఫస్ట్ మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేస్తున్నాం. కొంతమంది బాయిల్ చేస్తారు, స్టీమ్ కూడా చేసుకోవచ్చు. రండి, స్టీమర్ పెట్టేశాను. దీంట్లో వెజిటేబుల్స్ పెట్టేసి స్టీమ్ చేసేసుకోవడమే. మీరు కావాలి అంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు. స్టీమ్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను స్టీమ్ చేసేస్తున్నా. బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, బంగాళదుంప అయితే ఖచ్చితంగా మనం వేసుకుంటాం. కొంతమంది క్యాప్సికమ్ కూడా వేస్తారు. అది ఇంకా మీ ఇష్టం అండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఏదైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ స్టీమ్ చేస్తే అవి చక్కగా బాయిల్ అయిపోతాయి, ఉడికిపోతాయి, సాఫ్ట్గా కూడా అవుతాయి. ఈరోజు మనం చేస్తున్న వెజ్ కుర్మా నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్తో చేస్తున్నాను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎప్పుడు మనకి యూస్ చేసుకోవడానికి హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఎప్పుడైతే మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుంటామో, అది కూడా వుడ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటే అది వేడవ్వకుండానే చల్లగా ఉన్నప్పుడే ప్రెస్ చేస్తారు కాబట్టి ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అలాగే ఉంటాయి. మనం వంట చేసినప్పుడు కాస్త వేడయ్యాక ఆ ప్రాపర్టీస్ అన్నీ మనం వండుతున్న వంటలో యాడ్ అయ్యి రుచిని కూడా పెంచుతాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కిచెన్లో ఎప్పుడూ ఒకే రకమైన ఆయిల్ పెట్టుకోకూడదండి. మన దగ్గర అన్ని ఆయిల్స్ ఉండాలి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, పల్లి నూనె, తెల్ల నువ్వుల నూనె, అలాగే నల్ల నువ్వుల నూనె. కొన్నిట్లో తెల్ల నువ్వుల నూనె వేస్తాం, కొన్నిట్లో నల్ల నువ్వుల నూనె వేస్తాము. ఎవ్రీడే మనం చేసే రెసిపీలో ఒక్కొక్క రెసిపీలో ఒక్కొక్క ఆయిల్ టేస్ట్తో పాటు మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనం డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవాలి. పచ్చళ్ళకి, రోటి పచ్చళ్ళకైనా, నిలువ పచ్చళ్ళకైనా సరే మనం నువ్వుల నూనె వాడతాం. కొన్ని రెసిపీస్లో కొబ్బరి నూనె చాలా బాగుంటుంది. ఇవన్నీ వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. మన కాలనీలోనే తయారు చేస్తున్నారు. మీకు కావాలి అంటే ఇలా శాంపిల్ పీసెస్ ఇస్తారు, లేదా మనకి డైరెక్ట్గా 1 లీటర్ ఇలా గ్లాస్ బాటిల్లో ఇస్తారనమాట. ప్యూర్ ఫర్ షోర్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు కొత్తగా. నేను 1 మంత్ వాడానండి. 1 మంత్ వాడిన తర్వాత నాకు క్వాలిటీ నచ్చాకి నేను మన ఛానల్లో చెప్తున్నాను. సో మీకు ఏది కావాలి అన్నా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా మీరు చూస్తున్నప్పుడే చేసిస్తారు, లేదా మీకు కావాలి అంటే ఇంటికి ఆర్డర్ ఇచ్చినా కూడా తెస్తారనమాట. ఈరోజు మనం కుర్మా చేస్తున్నాము, వెజిటేబుల్ కుర్మా. అది కూడా సింపుల్ ప్రాసెస్లో గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేసి చేద్దాం. ఇదిగోండి, ఇదైతే అసలు ఎంత బాగుందంటే ప్యూర్, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది మనకి. చాలా బాగుంది. దీంతో ఇప్పుడు మనం వెజిటేబుల్ కుర్మా చేద్దాం. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసినా బాగుంటుంది, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ వేసినా కూడా చాలా బాగుంటుంది. సో మరి వెజిటేబుల్ స్టీమ్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం చిన్న మసాలా తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కుర్మా అంటేనే ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేయాలి. ఇందులో కాస్త సోంపు, కొద్దిగా గసగసాలు, అలాగే కాస్త జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి మనం దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాం. గసగసాలు, జీడిపప్పుతో చిక్కదనంతో పాటు రుచి కూడా వస్తుందన్నమాట. కొబ్బరి పాలతో పాటు మంచి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా మనం దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి ఉంది కాబట్టి ఫైన్గా అవ్వదు, ఎంతవరకు అవుతే అంత పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా స్టీమ్ అయిపోయాయి. రండి వెళ్దాం. వెజిటేబుల్స్ మంచిగా స్టీమ్ అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టేసి మనం వుడ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నాము. కొంచెం వేస్తే సరిపోతుంది అండ్ లైట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు. ఇందులో మనం పల్లి నూనె అయినా వాడుకోవచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ వేసినా కూడా వెజిటేబుల్ కుర్మాకి చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేసేయడమే. వెజిటేబుల్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ వేసేయాలి. కొద్దిగా వాటర్ కూడా వేయాలి మనం. ఇందులో మనం జీడిపప్పు, పచ్చి కొబ్బరి, గసగసాలు వేసాం కదా, ఉడికిన తర్వాత థిక్ అవుతుంది. నీళ్ళు వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కావాల్సినంత ఉప్పు, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి కుర్మాలో ఎప్పుడు. అలాగే కాస్త ధనియాల పొడి. ఇందులో మీరు ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను, బట్ టమాటా కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా వేసిన తర్వాత బాగా ఉడికించుకొని కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. అంతే. బౌల్లోకి తీసుకుందాం రండి. జ్యూసీగా ఎక్కువ వెజిటేబుల్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీతో అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. సింపుల్ ప్రాసెసే కదా. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అంతే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం తయారు చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.